కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని కొంగులరాయి చెట్టు వద్ద శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్యురాలు రూపావతి చిన్నారుల ఆరోగ్యంపై కీలక సూచనలు చేశారు. బాలికల ఆరోగ్య సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 8 ఏళ్లపై బాలికలు నెలసరి సమయంలో ఎదుర్కొనే సమస్యల పరిష్కార మార్గాలు, స్త్రీల వ్యాధులపై అవగాహన వంటి అంశాలపై సమగ్రమైన సమాచారం అందించారు. వైద్యులు డాక్టర్ బి రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శరీరానికి వేడిగా ఉండే పదార్థాలు తీసుకోవడం ముఖ్యమని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏపీ వి రాజేంద్ర కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రంగారావు, తుమ్మలపల్లి ప్రభాకర్, విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. Okay, I am Dr. Rupavati. I am a obstetrician and gynecologist. Okay. మీకు ఐడియా ఉందా ఆబ్స్ట్రిషియన్ గైనకాలజిస్ట్ అంటే ఏం డీల్ చేస్తూ ఉంటాను, నేను ఏం చూస్తూ ఉంటాను, నేను ఏం స్పెషలైజేషన్ డాక్టర్ అన్నది? నో ఐడియా. డెలివరీస్ అండ్ పోస్ట్ డెలివరీ అంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్ కూడా, ఆఫ్టర్ ద డెలివరీ కండిషన్స్ కూడా డీల్ చేస్తూ ఉంటాను. అండ్ గైనకాలజీ అంటే నాన్ ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ కానీ ఆడవాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అన్ని డీల్ చేస్తూ ఉంటాను అనమాట. సో టోటల్లీ ఐఎమ్ ఎన్ ఉమెన్ డాక్టర్స్. సో ఉమెన్స్ సంబంధించి ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్, గర్ల్స్ సంబంధించి ఆల్ హెల్త్ ప్రాబ్లమ్స్ నేను చూస్తూ ఉంటాను. సో ఈరోజు ఆన్ ద ఒకేషన్ ఆఫ్ డాక్టర్స్ డే నేను నా వరకు ఏమైనా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దామని వచ్చాను. మీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకా ఫర్దర్గా కూడా మీరు ఎవరికి తెలుసుకొని మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ అమ్మమ్మలకి, మీ మమ్మీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉండాలి. ఆ ఉద్దేశంతో నేను ఈరోజు చెప్దామని ఇక్కడికి వచ్చాను. ప్రజెంట్ మనము మైల్ స్టోన్స్ ఇన్ గర్ల్స్ లైఫ్ అన్న దానికోసం మాట్లాడతాను. మైల్ స్టోన్స్ అంటే గర్ల్స్ లైఫ్ అనేది నాట్ ఏ ప్లెయిన్ రోడ్ అండ్ ప్లెయిన్ జర్నీ అన్నమాట. ఈ గర్ల్స్ లైఫ్లో ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క మైల్ స్టోన్ అన్నది ఉంటుంది. లైక్ చైల్డ్హుడ్, ఫస్ట్ చైల్డ్హుడ్ తీసుకుంటే అట్ బర్త్ నుంచి 8 years ఆఫ్ ఏజ్ వరకు చైల్డ్హుడ్ ఫేజ్, చిన్నపిల్లలు. వీళ్ళకి బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ పెద్ద తేడా ఏమి ఉండదు, చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్మెంట్గా గడిపేస్తూ ఉంటారు. అన్నది ఫిజికల్గా మనకు వచ్చే బాడీ చేంజెస్ని యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి, ఎమోషనల్గా చాలా స్టేబుల్గా ఉండాలి, అండ్ సైకలాజికల్గా కూడా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఏమైనా ఇబ్బందులున్నా, బాధలున్నా, సొసైటీ పరంగా అయినా హెరాస్మెంట్స్ ఉన్నా, ఏమున్నా ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎవ్వరూ ఏమి అని మీ నాన్నమ్మలతోనే చెప్పొచ్చు. దీంట్లో ప్రాబ్లం అవ్వాల్సింది, హెస్టేట్ ఫీల్ అవ్వాల్సింది, ఎవరో తిడతారు, ఎవరో ఏదో. నా పేరు టీవీఎస్ రంగారావు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల జగ్గంపేట ప్రధానోపాధ్యాయులు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముందుగా వైద్యులందరికీ కూడా దేవుడితో సమానమైనటువంటి వైద్యులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల తరఫున ఈరోజు విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఒక టీనేజ్కి వచ్చిన అమ్మాయిలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, వాళ్ళ మెంటల్ బ్యాలెన్స్ ఏ రకంగా ఉండాలి, ఫిజికల్ బ్యాలెన్స్ ఏ రకంగా ఉండాలి, వాళ్ళు ఏమన్నా మార్పులు చేరుకు వస్తున్నట్లయితే అయితే వాళ్ళ అమ్మమ్మ గారిని, నాన్నమ్మ గారిని లేదా తల్లితోటి ఎటువంటి సంకోచం లేకుండా వారి యొక్క ఇబ్బందులు చర్చించి జీవితంలో ముందుకు వెళ్ళాలని, ఒక మంచి జీవితం ఏర్పరచుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వయసు రీత్యా వచ్చే మార్పులకి లోబడకుండా విజ్ఞతతో వ్యవహరించాలని చెప్పడం జరిగింది. అందుకు మా పాఠశాల తరఫున, మా విద్యార్థులు అందరి తరఫున వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రూపావతి, ఎంఎస్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. నేను శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన జగ్గంపేటలోని కొంగలరావు చెట్టు దగ్గర ఉంది, అక్కడి నుంచి వచ్చాము. ఈరోజు మన జగ్గంపేటలోని గవర్నమెంట్ ఉన్నత పాఠశాల నందు డాక్టర్స్ డే సందర్భంగా లేడీస్ కోసం హెల్త్ కేర్ టిప్స్ అండ్ మెన్స్ట్రువల్ హైజీన్ కోసం వాళ్ళతో ఎడ్యుకేట్ చేసి షేర్ చేయడానికి మేమంతా వచ్చాము. అండ్ ఈ అరేంజ్ చేసిన హెచ్ఎం గారికి అండ్ టీచర్స్ కి, దీన్ని కవర్ చేసిన మీడియా మిత్రులకి అందరికి చాలా థ్యాంక్ యూ. ఇక్కడ విద్యార్థులకి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది.
వాళ్ళ మెన్స్ట్రల్ హైజీన్ కోసం, వాళ్ళ గర్ల్స్ లైఫ్ లో వచ్చే ఇంబ్యాలెన్సెస్ కోసం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ ఫిజికల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఉండాలి, అండ్ వాళ్ళ హెల్త్ పరంగా ఏమేమి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అవి ఎలాగా అబ్నార్మాలిటీ ఎలాగా, డాక్టర్స్ ని ఎప్పుడు కలవాలి అలాది అన్నట్టు ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. హలో, నేను డాక్టర్ రామ్ ప్రసాద్. నేను ఆర్థోపెడిక్ సర్జన్, జగ్గంపేట శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డాక్టర్ గా ఉంటూ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ వాళ్ళ లైఫ్ లో ఎలా ఉండాలి ఏంటి అన్న దాని గురించి, మెయిన్ గా గర్ల్స్ స్టూడెంట్స్ కి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం ఎడ్యుకేట్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము. అండ్ దీనికి సపోర్ట్ చేసిన ప్రిన్సిపల్ సార్ కి అండ్ ఆల్ స్టాఫ్ మెంబర్స్ కి, మీడియా పర్సన్స్ కి థ్యాంక్ యూ చెప్తాను.